దసరా ఉత్సవాలు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెలీ రైడ్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విహాంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య తెలిపారు. నగర ప్రజల హెలీ జాయ్ రైడ్ను ఆదరించాలని చెప్పారు. 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కలెక్టర్ నుండి అనుమతులు వచ్చాయని చెప్పారు. విహాంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్య ఏవియేషన్ నిర్వాహకులు కెప్టెన్ సూర్య మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్ను నగర ప్రజలు ఎంతోగానో ఆదరించారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలీ టూరిజంను మన రాష్ట్రంలో ప్రమోట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అందులో భాగంగా విజయవాడ దసరా ఉత్సవాల్లో హెలీ జాయ్ రైడ్స్ ప్రారంభించామన్నారు. ప్రజలు ఎంతోగానో ఈ కార్యక్రమాన్ని ఆదరించారు అని, అందుకే 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. నమస్కారం అండి, నా పేరు సూర్య. ఇక్కడ విహాంగ్ అడ్వెంచర్ తరఫున మన దసరా నవరాత్రి ఉత్సవాలలో విజయవాడ ఉత్సవాలు ఏదైతే ఇంత అద్భుతంగా జరుగుతుందో ఇందులో హెలీ టూరిజంని ప్రమోట్ చేయాలని మేము ఇక్కడ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, ఒక మోటివ్తో ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అత్యంత మొత్తం ప్రపంచంలో ద బెస్ట్గా చూపించాలనుకుని ఆయన తాపత్రయం ఏదైతే ఉందో అందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంని ఆయన నెంబర్ 1 ప్రియారిటీలో పెట్టారండి. సో అడ్వెంచర్ టూరిజం మనం చూస్తూ ఉంటే మనం ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే ఎట్ సైడ్ నార్త్ ఈస్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమ్ నార్త్ కార్నర్లో వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేయాలి, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో అన్నింటినీ కూడా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ పారామోటరింగ్ కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, హెలికాప్టర్ జాయ్ రైడ్స్ కానివ్వండి, ఇవన్నీ మన విజయవాడ ఉత్సవాల్లో భాగంగా ఎట్లయినా జరిపించాలని చెప్పేసి మెయిన్ మన ఎంపీ గారు ఉన్నారండి, చిన్ని గారు, కేశినేని శివనాథ్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఏదైతే అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రజల కోరిక మేరకు ఇంకొక 3 రోజులు పెంచడం జరిగింది. శ్రీతులు మన కలెక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈరోజు మార్నింగ్ మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకొక 3 డేస్ మీరు దీన్ని పెంచాలి, చాలా కాల్స్ వస్తున్నాయి, మాకు చాలా మంచిగా ఉంది, పాజిటివ్ ఇది ఉంది అని చెప్పేసి. సో దీన్ని పెంచాలంటే ప్రజలకు ఈ మెసేజ్ ఏదైతుందో ఇది ప్రాపర్గా వెళ్ళాలంటే ఓన్లీ మెయిన్ మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. సో అందుకే ఇక్కడ మేము చిన్న ప్రెస్ మీట్ అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ అనేటువంటివి ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి అంటే సండే వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరైతే ప్రజలు ఉన్నారో మరింతగా వచ్చి దీన్ని ప్రమోట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీకు ఎలా స్పందన ఉంది విజయవాడ ప్రజల నుంచి? చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూసే ఉంటారు, నిన్న అయితే మాకు ఆల్మోస్ట్గా మా టార్గెట్ 50 ఉండే, నిన్న 50 సార్టీస్. సో కొన్ని అనివార్య కారణాల వలన ఏటీసీ క్లియరెన్స్, ఎందుకంటే మనం నియర్ బై ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల నిన్న మేము 43 చేయడం జరిగింది, 43 సార్టీస్. దెన్ రేపు అండ్ ఎల్లుండి ఇదే స్పందన ఉంటుంది ప్రజల దగ్గర అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందుకనే దీన్ని అగైన్ స్పెషల్ క్లియరెన్సెస్ తీసుకొని కలెక్టర్ గారు చెప్పినారని చెప్పేసి మళ్ళీ ఇంకొక 3 డేస్ దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ చేయలేదో, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ 100% డిఫరెంట్ అండి. మీరు ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారో వాళ్ళని మీరు ఒకసారి అడగచ్చు అనమాట. ఎందుకంటే నార్మల్ ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, టేకాఫ్ అయిన తర్వాత దాన్ని తీసుకొని నార్మల్ స్మూత్ అంటే ఒక కంట్రోల్ వేలో వెళ్తుంది. సో ఇట్స్ అడ్వెంచరస్ రైడ్ అని అందుకే పెట్టామన్నమాట. హెలికాప్టర్లో కూడా నార్మల్ ఫ్లయింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అడ్వెంచరస్ రైడ్ ఉంటుంది. సో ఏవైతే మనం టేకాఫ్ అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీద ఏదైతే వ్యూ ఉంటుందో, నేను చెప్తున్నా అండి, మీరు లైఫ్లో ఈ వ్యూని కానీ ఈ ఎక్స్పీరియన్స్ కానీ అసలు మర్చిపోలేరు. ఓకేనా? సో దీన్ని మరింతగా మీరు ప్రమోట్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మా విహాంగ్ అడ్వెంచర్స్ టీం తరఫున ఇక్కడ ఆల్మోస్ట్ మేము 66 మెంబర్స్ టీం ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నామండి. దీన్ని యూటిలైజ్ చేసుకొని మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.